హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్కి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. త్వరలో ఓటీటీ 2 స్టార్ట్ కాబోతుంది. దాని వివరాలు అన్నీ మీకు తెలియాలంటే మన వీడియో చివరి వరకు చూడండి. మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అసలు షో ఎవరికి వస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఎవరు హోస్ట్ ఉండబోతున్నారు, కంటెస్టెంట్ ఎంతమంది, ఓల్డ్ కంటెస్టెంట్లు ఎవరు రాబోతున్నారు, ఇవన్నీ వివరాలు రాబోతున్నాయి. నాన్ స్టాప్ 2లో గీతు రాయలు, నయని, బోలే, శుభశ్రీ, ఏ సీజన్ టీఆర్పీ ఎలా ఉంది, ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఎన్ని వివరాలు తెలియాలంటే మన వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ 2 త్వరలో. బిగ్ బాస్ ఓటీటీ 2 నాగార్జున హోస్ట్, కంటెస్టెంట్ కోసం వేట. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన తర్వాత ఒకే వేదిక నుంచి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1ని బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రారంభించారు. ఈ సీజన్లో బిందు మాధవ్ విజేతగా నిలిచారు. అఖిల్ సాగర్ రన్నర్అప్గా. కేవలం హాట్స్టార్లో మాత్రం స్ట్రీమింగ్ అయింది బిగ్ బాస్ నాన్ స్టాప్. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత నాన్ స్టాప్ 2కు సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే మనకు బిగ్ బాస్ 2 అనేది సీజన్ అంటే బిగ్ బాస్ ఓటీటీ 2 అనేది త్వరలో స్టార్ట్ కాబోతుంది. సో త్వరలో ఎప్పుడంటే ఫిబ్రవరిలో స్టార్ట్ కాబోతుంది. హోస్ట్గా నాగార్జున గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే కంటెస్టెంట్లు టోటల్గా 25 మెంబర్స్ని తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్గా భారీగా ప్లాన్ చేస్తుండు. అలాగే 8 సీజన్లకు సంబంధించినటువంటి ఓల్డ్ కంటెస్టెంట్లను ఒక 8 to 10 మెంబర్స్ని తీసుకొని మిగతా కంటెస్టెంట్లు మొత్తంగా కొత్త వాళ్ళని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎవరైనా రావాలని చెప్పి పోలింగ్ పెట్టడం జరిగింది. నయని పవని, బోలే శివాలి, గీతు రాయలు, స్వాతి దీక్షిత్, అలాగే బర్రెలక్క, అలాగే స్వాతి నాయుడు, వర్ష, సో అన్వేషు, వీళ్ళందరినీ పెట్టడం జరిగింది. అలాగే వీరితో పాటు ఈ మధ్యలో 1-2 సినిమాల్లో తెలుగులో నటించినటువంటి రీచాప్ అనే ఈ సీజన్లో ఉన్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ అలాగే సింగర్ పార్వతి కూడా టీమ్ ఫైనల్ చేశారంట. అలాగే సింగర్ పార్వతి జీలో సింగింగ్ షోలో తన సట్టా చాపింది. అలాగే నటి సోనియా దీప్తి, నటుడు భద్రం, డ్యాన్స్ మాస్టర్ ఎస్ కూడా సెలెక్ట్ అయ్యారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. అలాగే ఓల్డ్ కంటెస్టెంట్ నుంచి నయని పవని, అలాగే బోలే శివాలి, శుభశ్రీ, అలాగే గీతు రాయలు సీజన్ 6లో ఉర్రూతో లూగించినటువంటి మన రివ్యూవర్ అయినటువంటి గీతు రాయలు కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందని తెలుస్తుంది. అలాగే నయని పవని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే మన శుభశ్రీని, అలాగే మన బోలే శివాలి గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యి నాన్ స్టాప్కి రావాలని చెప్పి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే ఏ టీఆర్పీ ఎలా ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాము. సో టీఆర్పీ పరంగా చూసినా కూడా టీఆర్పీలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6, సీజన్ 7, అలాగే ఓవరాల్గా చూసుకుంటే మనకు 21.7 అనేది BB4కి రావడం జరిగింది. అలాగే BB7 ఉల్టాపల్టా సీజన్ కూడా 20.7 రావడం అనేది చరిత్ర సృష్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే BB1కు అంత రాలేదు, BB2కు ఓన్లీ 15% వచ్చింది, BB6కు ఓన్లీ 8% వచ్చింది. అలాగే BB1, BB2, BB3, BB4, BB5, BB6 ఓటీటీ ఎన్ని సీజన్లు చూసుకున్నా కూడా సూపర్ డూపర్ హిట్ సీజన్ ఏదైనా ఉందంటే అది BB4 సీజన్. అలాగే మన యొక్క BB7 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే BB7 చరిత్ర సృష్టించింది. ఆ ఉల్టా పల్టా సీజన్ కాబట్టి నాగార్జున గారు పోస్టింగ్ కూడా సూపరు. అలాగే కంటెస్టెంట్లు కూడా చాలా కసిగా ఆడారు. అలాగే 14 వారాలు వచ్చినా కూడా విన్నర్ ఎవరు అని తెలియకుండా చాలా ఉర్రుతో ఊగించారు. ఎస్పెషల్లీ శివాజీ గారు, అలాగే మన పల్లవి ప్రశాంత్, అలాగే మన అమర్దీప్ చౌదరి, వీళ్ళు ముగ్గురు మధ్యలో రసవత్తమైన 4 జరిగి ఫైనల్గా పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం జరిగింది. సో చాలా రసవత్తంగా, చాలా ఉత్కంఠభరితంగా జరిగింది BB7. అలాగే ఓటీటీ 2ను కూడా రసవత్తంగా చేసి ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పి BB టీం చాలా రసవత్తంగా ట్రై చేస్తుంది. అలాగే BB7 సెట్ తీయడం జరిగింది. సో కొత్త సెట్ జనవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. సో ఫిబ్రవరి 1st వీక్ నుంచి BB2 అంటే ఓటీటీ 2 స్టార్ట్ కాబోతుంది. టోటల్ 70 రోజులు ఉండబోతుంది, అంటే 10 వారాలు ఉండబోతుంది. టోటల్గా 25 కంటెస్టెంట్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తుండ్రు. అలాగే 10 ఓల్డ్ కంటెస్టెంట్లు, 15 న్యూ కంటెస్టెంట్లు తీసుకోవాలని, అందులో ఒక 13 ఫీమేల్ కంటెస్టెంట్లు, 12 మేల్ కంటెస్టెంట్లు తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ భారీగా ప్లాన్ చేస్తుంది. అలాగే ఎలాగైనా ఈ BB2 సీజన్ 2 ఓటీటీని కూడా ఫీమేల్ కంటెస్టెంట్లు విన్నర్ కావాలని చెప్పి ఫీమేల్ కంటెస్టెంట్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకుంటున్నారు. అలాగే ఒక ఈటీవీ సంబంధించిన టాప్ యాంకర్ కూడా రాబోతుందని తెలుస్తుంది. అలాగే మన యొక్క సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి కొందరు ఇన్ఫ్లుయెన్సర్ని కూడా తీసుకురావాలని చెప్పి BB టీం గట్టిగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయితే సో తన టీఆర్పీ రేటు భారీగా పెరుగుతుందని చెప్పి ప్లాన్ చేస్తుండ్రు. అలాగే మన కామన్ మ్యాన్ కూడా ఆడిషన్లు జనవరిలో పెట్టబోతున్నారు. సో కామన్ మ్యాన్ కూడా తీసుకోవాలని చెప్పి BB టీం భారీగా ప్లాన్ చేస్తుంది. మొత్తానికి ఓటీటీ 2 ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పి దాని టీఆర్పీ రేటు కూడా 20% రావాలని చెప్పి BB టీం చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది. సో హోస్ట్గా నాగార్జున గారు సెలెక్ట్ అవ్వడం అనేది
గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో సెట్ అయ్యడం జరుగుతుంది. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడు ఇస్తాను. జై హింద్.